గుడ్ మార్నింగ్, ప్రైజ్ అలాట్, శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తన 37 అధ్యాయము 11 వచనంలోని 2వ భాగము, బహుక్షేమము కలిగి సుఖించెదరు. నిన్నటి దినం యొక్క వర్తమానము కొనసాగింపు. లాజరు అనబడిన దరిద్రుడు తన దారిద్ర్యము వలన ఎంతో బాధపడ్డాడు. ధనవంతుడు తన ఐశ్వర్యము వలన ఎంతో సుఖపడ్డాడు. లేఖనములు చెప్పిన విధముగా వారి గడ్డి ఎండిపోయింది, పువ్వు రాలిపోయినట్లు నీటి ఆవిరి లాంటి జీవితం ఆరిపోగా లాజరు అనబడినటువంటి దరిద్రుడు బహుక్షేమము కలిగి సుఖించటము జరిగింది. ఈ క్షేమముతో కలిగిన సుఖము ఆ ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు పొందిన సుఖించినటువంటి సుఖవంతమైనటువంటి జీవితం లాంటిది కాదు. ఇది బహుక్షేమముతో నింపబడిన దేవుడు ఇచ్చేటటువంటి శాంతి సమాధానకరమైనటువంటి సుఖముతో నింపబడిన సుఖవంతమైనటువంటి జీవితము. అయితే ఈ ధన సిరితో సుఖపడిన ధనవంతుడు యాతన పడటము మొదలయ్యింది. ఈ యాతన ఏదైతే ఉందో ఆ యాతన దరిద్రుడు దేవదూతల చేత కొనిపోపడక ముందు తన దారిద్ర్యము వలన ఈ ధరణి పైన పడినటువంటి యాతన లాంటిది కాదు. ఇప్పుడు ఈ పాతాళములో ఈ ధనవంతుడు తాను భరించలేనంతగా యాతన పడుతున్నాడు. అగ్నిలో కాలిపోతూ యాతన పడుతున్నాడు. ఒక్క నీటి చుక్క దొరకక యాతన పడుతున్నాడు. పాతాళము అనబడిన చీకటిలో బహు బాధపడుచు యాతన పడుచున్నాడు. వేదనకరమైన స్థలములో నుండి బయటకు రాలేక యాతన పడుతున్నాడు. ఆ బాధకు యాతనకు భరించలేక ఎంతగా కేకలు పెట్టినా ఎవ్వరి సహాయము చెయ్యలేనటువంటి స్థలములో నుండి బహుగా యాతన పడుతున్నాడు భూమి మీద సుఖించినటువంటి ధనవంతుడు. అయితే లాజరు మాత్రం ఇవేవి లేక, అంటే ఈ యాతన ఏది లేక బహుక్షేమము కలిగిన స్థలములో ఉండి ఎంతగానో సుఖపడుతున్నాడు. ప్రియ శ్రోతలారా, గమనించాలి. అదేమిటంటే ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు సుఖపడిన సుఖము లాంటిది కాదు. లాజరు దరిద్రము నుండి విడిపించబడినప్పుడు కలిగి ఉన్న లేదా అనుభవిస్తున్న సుఖము, ఇది బహుక్షేమము కలిగించు సుఖము. అలాగే ధనవంతుడు తాను పాతి పెట్టబడిన తరువాత కలిగి ఉన్నటువంటి యాతన ఏదైతే ఉందో అది భూమి మీద దరిద్రుడు అనబడిన లాజరు పడినటువంటి యాతన లాంటిది కాదు. ఇది చాలా బాధను కలిగించేటటువంటి యాతన, అది భరించలేనటువంటి యాతన. ఆ యాతనలో కేకలు పెడుతున్నంతగా బాధపడాల్సినటువంటి యాతన ఇది. ఇక్కడ మనం నేర్చుకునే ఆత్మీయ పాఠము ఏమిటంటే, తాత్కాలికమైనటువంటి సుఖమును ప్రేమించిన సుఖించటానికి పాపము చేయుచు పాపములోనే జీవిస్తూ సుఖిస్తుంటే దాని యొక్క ప్రతిఫలమును పొందే ఆ బాధ ఏదైతే ఉంటుందో అది బహు భయంకరము. భరించలేని బాధ అయినటువంటి బాధ అయినా భరించాల్సిందే. దానికి ఉదాహరణ సుఖపడి యాతనపు అనుభవిస్తున్న ఈ ధనవంతుడే. చెడ్డవారిని చూచి వ్యసన పడక, దుష్కార్యములు చేయు వారిని చూచి మత్సర పడకుండా దేవుని యందు నమ్మిక ఉంచి దేవునిని బట్టి సంతోషించుచు ఆయన ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొను దీనులు ఇదిగో ఈ లాజరు వలె కొంతకాలము బాధపడినను ఆ తర్వాత బహుక్షేమము కలిగి సుఖించెదరు. నిర్ణయం తీసుకునే సమయము ఇదే, ఈ రోజే. ఏ నిర్ణయం తీసుకోవాలనే స్వేచ్ఛను, స్వతంత్రమును దేవుడు నీకిచ్చాడు. భూమి మీద అశాశ్వతమైన సుఖ జీవనం కోసం జీవితాన్ని, జీవన శైలిని మార్చుకొనక బహుగా యాతన అనుభవించటమా, లేదా దేవుడు తోడుగా ఉండే జీవితమును కలిగి శ్రమ అయినా, బాధ అయినా,
వస్త్రహీనత అయినా మరి ఏదైనా ప్రేమతో దేవుని మహిమ కొరకు మన జీవితాలలోనికి ఆస్వాదిస్తూ ఆయనను కలిగి జీవిస్తూ బహుక్షేమము కలిగి సుఖించే జీవితమును పొందుతావా? ఏ నిర్ణయం తీసుకోమని నీ మనస్సు నీతో చెప్తుంది? దేవునితో ఉంటావా, సాతానుతో ఉంటావా? లోతు అబ్రహాము నుండి వేరే ఏమీ సంపాదించలేదు. సిరి సంపదలు సుఖభోగాలకు అలవాటు పడి దేవుని లేని జీవితము కలవాడవై జీవించుచు నేను సుఖపడుతున్నాను కదా, ఇంకా నాకేమిటి అని భ్రమలో జీవించిన ధనవంతుడనబడిన దరిద్రుడు చివరికి ఏమి పొందాడు? నిర్ణయం తీసుకునే అవకాశమును దేవుడు ఇచ్చుచున్నాడు. దేవునిని కలిగి జీవించటానికి ఆయన చేతులు నిన్ను ఆహ్వానిస్తూ ఎల్లప్పుడూ చాపి ఎదురు చూస్తుంటాయి. అలాగని ఆలస్యముతో నిర్లక్ష్యము చేసే రోజులలో మనము లేము. వాయిదాలు వేసే సమయము కూడా కాదు ఇది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి నీవు కావాలి. నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు. నీ ద్వారా ఆయన మహిమ పొందాలని. ఆయన మహిమ కొరకు నిన్ను ఎన్నుకున్నాడు. నీకు బహుక్షేమము కలిగి సుఖించే జీవితము నీకు ఇవ్వటానికి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఒక మంచి నిర్ణయంతో ముందుకు అడుగు వెయ్యి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుమెండుగా దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము స్వామి. ప్రభువా, ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాము. ఈ రోజు మా జీవితంలో ఏం జరిగించాలన్నది మీ చిత్తములో ఉన్నదో అది మాత్రమే జరిగించి మీరు ఆకడకు మమ్మల్ని సిద్ధపరచండి. ఎవరైతే అనారోగ్యంగా బాధపడుతూ ఉన్నారో దేవాటి వారిని ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి యొక్క కుటుంబ వ్యక్తిగత అవసరతలను తీర్చి మహిమ పొందండి. మీ దయగల హస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ కృతజ్ఞత స్తుతులు మీ నామమునికి చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాస్వా.